అందరికీ నమస్కారం. మాఘమాస విధులు. ధర్మసింధులో మాఘమాసమందు మనం ఆచరించవలసిన విధులను గురించి తెలియచేశారు. వాటి గురించి ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం. మాఘమాస విధులు. స్నాన మహిమ. కుంభ సంక్రాంతికి ముందు 16 గడియలు పుణ్యకాలం. మాఘమాసములో వేణీ స్నాన మహిమ గురించి గొప్పగా చెప్పారు. మాఘమాసములో గంగా నదిలో స్నానం చేసిన వారికి కురుక్షేత్రంలో స్నానం చేసినంత సమానం. వింధ్యవాసిని యందు స్నానం చేసిన వారికి దానికన్నా 10 రెట్లు అధిక ఫలము కలుగుతుంది. కాశీలో స్నానం చేసిన వారికి దానికి 100 రెట్లు అధిక ఫలం లభిస్తుంది. కాశీ కన్నా గంగా యమునల సంగమంలో అనగా ప్రయాగరాజులో స్నానం చేసిన వారికి దానికన్నా 100 రెట్లు అధిక పుణ్యం లభిస్తుంది. కాబట్టి అందరం మాఘమాసంలో నదీ స్నానం చేద్దాం. రెండవది తిలదాన ఫలం. మాఘమాసంలో తిలపాత్ర దానం ప్రశస్తమైనది. రాగి పాత్రల్లో నిండా నువ్వులు పోసి బంగారం దానిపైన ఉంచి బ్రాహ్మణునికి దానమియ్యవలను. దానికి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. వాంగ్మనః కాయజ త్రివిధ పాపనాశపూర్వకం బ్రహ్మలోకావాప్తి కామస్థిల పాత్రదానం కరిష్యే అని సంకల్పం చెప్పి 2 సేర్లు అనగా 2 కేజీలు. పూర్వం మానిక అని కొలత చెప్పేవారు. అన్ని నువ్వులు పట్టేంత రాగి పాత్రలను నింపి దాని మీద యథాశక్తి బంగారం ఉంచి బ్రాహ్మణుణ్ణి పూజించి విష్ణువుని స్మరిస్తూ దానమియ్యవలను. అలాగే తులసీ దానము, సాలగ్రామ దానము మాఘమాసంలో చేసిన వారికి విశేష ఫలము లభించును. వేణీదానం. ప్రయాగలోని త్రివేణి సంగమంలో పురుషులు స్త్రీలు కూడా వేణీదానం చేయాలి. స్త్రీలు కొందరు కొప్పు చివర 2 అంగుళముల జుట్టు కత్తిరించి వేణీదానం చేస్తారు. దాని విధానం ఏమిటంటే స్త్రీలు జడ వేసుకుని కొప్పు పెట్టుకునేవారు కొప్పు పెట్టుకుని మంగళప్రదమైన అలంకరణలు చేసుకుని భర్తకు నమస్కరించి ఆయన ఆజ్ఞతో పూర్తిగా కేశత్యాగం కానీ లేక 2 అంగుళముల వెంట్రుకలను కత్తిరించి కానీ చేటలో ఆ జుత్తుని ఉంచి బంగారు జడను రత్నాలను ఉంచి స్నానము చేసిన తరువాత త్రివేణి పూజ చేసి త్రివేణిలో వేణీదానం చేయాలి. బ్రాహ్మణులకు సువాసినులకు వస్త్రములు సమర్పించాలి. తర్వాత రతి కాముల పూజ. మాఘ శుక్ల పంచమి వసంత పంచమి వసంతోత్సవమునకు ఆరంభం. ఆ సమయంలో రతి మన్మధులకు పూజ చేయాలి. మాఘ శుక్ల సప్తమి రథసప్తమి. ఈ వ్రతము సంకల్పించిన వారు షష్ఠి నాడు ఏకభుక్తముండి సప్తమి నాడు అరుణోదయ స్నానం చేయాలి. జన్మించినది లగాయతు చేసిన పాపము జన్మాంతరాల్లో చేసిన పాపము మకరముందు సప్తమి హరించుగాక అని ప్రార్థించాలి. మాఘ శుక్లాష్టమి దీనినే భీష్మాష్టమి అని అంటారు. సంతానం లేనివారు భీష్ముణ్ణి ఉద్దేశిస్తూ శ్రాద్ధము చేయాలి. నిత్య తర్పణం విడవాలి. అలా చేసిన వారికి ఆ సంవత్సరం చేసిన పాపమంతయు నశిస్తుంది. వ్యాఘ్రపాద గోత్రమందు పుట్టిన గంగాపుత్రుడు బ్రహ్మచారి కాబట్టి పుత్రుడు లేని కారణాన భీష్మునకు తర్పణ జలమిచ్చెదను అని సంకల్పించి తర్పణమియ్యవలను. మాఘ శుక్ల ద్వాదశి రోజున తిలోత్పత్తి. ద్వాదశి నాడు ఉపవాసం చేసి తిల స్నానం చేసి తిలలచే విష్ణు పూజ, తిలలతో నైవేద్యము, తిల తైలముతో వెలిగించిన దీపదానము, తిలహోమము, తిలదానము, తిలభక్షణము చేయాలి. మాఘ మాసం చివరిలో విరామం లేకుండా అన్నదానం చేయాలి. దంపతులకు దంపతి పూజ చేసి వస్త్రములు తాంబూలము దక్షిణలతో సత్కరించాలి. దుప్పట్లు దూది పాదరక్షలు ఎర్రని వస్త్రములు శ్రీహరి ప్రీతికై దానం చేయాలి. మాఘస్నాన ఉద్యాపనం. మాఘస్నానం శుక్లపాడ్యము నుండి అమావాస్య వరకు శ్రద్ధగా దీక్షగా ఆచరించిన వారు చివరిలో ఉద్యాపనం చేసుకోవాలి. చతుర్దశి నాడు ఉపవాసం చేసి తిలలు చెరువుతో అష్టోత్తర శతహోమం చేయాలి. తిలలు చక్కెరల మిశ్రమంతో మోదకములు 30 చేసి వాయనమేయాలి. ఆ పైన దంపతులకు చక్కని వస్త్రములు సమర్పించాలి. సప్తధాన్యములు దానం చేయాలి.
బ్రాహ్మణ సంతర్పణ చేయాలి. అష్టక శ్రాద్ధములు. మాఘమాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు ఏకాష్టక శ్రాద్ధము చేయాలి. శివరాత్రి. ద్వాపరయుగంలో రసలింగము, కలియుగంలో పార్థివలింగము అనగా మృణ్మయలింగం అనగా మట్టితో చేసిన లింగమును అర్చించినచో అతి శ్రేష్టము. వజ్రముతో చేసిన లింగమును అర్చించితే ఆయుర్వృద్ధి. ముక్తామయం అనగా ముత్యముతో చేసిన లింగమును అర్చించితే రోగనాశనం. అలాగే వైఢూర్యముచే తయారు చేసిన లింగమును అర్చించితే శత్రునాశనం. పద్మరాగ లింగమును అర్చించితే లక్ష్మీప్రాప్తి. పుష్యరాగ లింగమును అర్చించితే సుఖ సంతోషాలు. ఇంద్రనీల లింగమును అర్చించితే యశస్సు. మరకతపు లింగమును అర్చించితే పుష్టి. స్ఫటిక లింగమును అర్చించితే సకల కోరికలు తీరును. రజతలింగమును అర్చించితే రాజ్యము, పితృముక్తి. సువర్ణలింగముతో అర్చించితే సత్యలోకము, స్థిరలక్ష్మి. రాగి లింగమును అర్చించితే పుష్టి, ఆయుర్దాయం. ఇత్తడి లింగమును అర్చించితే తృప్తి, తృష్టి. కంచులింగముతో అర్చిస్తే కీర్తి లభిస్తాయి. ఇలా మనకు లభ్యమయ్యే విధంగా శివలింగమునకు శివరాత్రి అభిషేకం చేసుకొనుట అవశ్యం. శివపార్వతుల కళ్యాణం, 1,00,000 బిల్వార్చన, అర్ధరాత్రి లింగోద్భవ వేళ శివునికి అభిషేకం, శివనామ సంకీర్తనలతో జాగరణ శివలోక ప్రాప్తిని కలిగిస్తాయి. కాబట్టి మనమందరం మాఘమాసాన్ని ప్రత్యేకంగా శ్రద్ధగా ఆచరించుకుందాం.